హాయ్, మీ పేరు? ప్రవీణ. ప్రవీణ గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణు విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ మీ ఫేవరెట్ కంటెస్టెంట్? స్ట్రాంగ్ గర్ల్. స్ట్రాంగ్. బట్ మాటలు చాలా జాగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటారు, మీకు అట్లా అనిపించట్లేదా? మాటలా? తను కామెడీ వేలో తీసుకుంటారు కదా, తను మాట్లాడడం కూడా అట్లానే ఉంటది కదా. అంటే చూస్తున్నాం కదా, మొన్న రోహిణి విషయంలో కూడా సీరియస్ కొన్ని మాటలు ఫ్లిప్ అయ్యింది. అవునా? సో అలా జారడం వల్ల ప్రాబ్లం అవుతుంది అంటారా మరి? ఏమో తెలియదు కానీ చూడాలి ఏమవుతుంది అనేది. అయితే అఖిల్ ఇంకా హారిక వచ్చినప్పుడు విష్ణుప్రియకి ఏమైనా హింట్ ఇచ్చినట్టు కనిపించిందా మీకు? ఏమో అంత ఐడియా లేదు దాని గురించి. ఎంత మంది చెప్పినా కూడా విష్ణుప్రియ మారట్లేదు, పృథ్వీకి అంత ఓవర్ గా అట్రాక్ట్ అయిపోతుంది అని అంటున్నారు, మీకు అలా అనిపించట్లేదు? ఏం లేదు, తన ఫీలింగ్స్ తనకుంటాయి కదా. సో పృథ్వీ ఆడుతున్నాడా లేకపోతే అగ్రెషన్ చూపిస్తున్నాడా అంటే ఏం చెప్తారు? రెండు చేస్తున్నాడు. రెండు చేస్తున్నాడు. అంటే పృథ్వీ ఇప్పుడు కంటెండర్షిప్ నుంచి తొలగిస్తున్నారు కదా, బ్లాక్ బ్యాజ్ ఇవ్వన్నారు. సో బ్లాక్ బ్యాజెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు రన్నింగ్ అంటే విన్నింగ్ రేస్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? పృథ్వీ కానీ విష్ణుప్రియ కానీ అది అన్ఫేర్ మెయిన్ గా. ఎందుకంటే వాళ్ళు 100% వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇక ఎవరిష్టం వాళ్ళది. అంటే రోహిణి ఎలా ఆడుతుంది అనిపిస్తుంది మీకు? తను ఇప్పుడు నుంచే గేమ్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే విష్ణుప్రియ 0 అన్నదో అప్పటి నుంచే కదా తను స్టార్ట్ చేసింది. అంటే విష్ణుప్రియ వల్లనే రోహిణి విన్ అవుతుంది అనిపిస్తుందా మీకు ఏమన్నా? అవును. మరి రోహిణి అంత అంటే చాలా ఫైర్ గా ఆడుతుంది కదా, మరి విష్ణుప్రియ అందులో హాఫ్ కూడా ఆడలేకపోతుంది, మీకు అట్లా అనిపించట్లేదు? అనిపించట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆమె టార్గెట్ మెయిన్ కంటెస్టెంటే కాదు. అందువల్ల ఏ సీజన్ లో లేని కాన్సెప్ట్ ఈ సీజన్ లో 2 కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో నామినేషన్స్, ఇంకొకటి ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది సీజన్ కదా, 8 కాబట్టి కొత్తగా ఉంది. సో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా అందరు. సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ జాయ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు, మరి అవన్నీ అందుతున్నాయా? ఎంటర్టైన్ అవుతున్నారు అసలు మీరు? ఎంటర్టైన్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చినారో అప్పటి నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది తేజ వీళ్ళందరితో. దాని ముందు నుంచి అయితే కొంచెం సైడ్ క్యారెక్టర్స్ అట్లా మాట్లాడడం జరిగింది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ ఉంది. ఏ విధంగా డిఫరెన్స్ అనిపిస్తుంది? డిఫరెంట్ అంటే ఇన్ఫినిటీ ఉంది కదా, కొత్త కొత్త కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తున్నారు కదా, మళ్ళీ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది. గౌతమ్ లాస్ట్ సీజన్ లో ఈ సీజన్ తో కంపేర్ చేస్తే గౌతమ్ ఎలా ఆడుతున్నాడు అనిపిస్తుంది? లాస్ట్ సీజన్ లోనే ఇంకా మంచిగా ఆడింది ఈ సీజన్ కంటే. అంటే గౌతమ్ అశ్వత్థామ 3.0 లాగా కనిపించబోతాడా లేకపోతే ఇండివిజువల్ గా కనిపిస్తున్నాడా? ముందు అశ్వత్థామ 2.0 అనగానే కోపం వచ్చింది కదా ఆయనకి. ఇప్పుడు అది తీయట్లేదు కదా టాపిక్, ఎప్పుడైతే బ్రెయిన్ వాష్ చేసిరో అప్పుడు కొంచెం. థ్యాంక్ యూ.